పెద్ద సినిమాకి సంబంధించి రికార్డుల వేట మొదలైపోయింది. సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అప్పటి నుంచి మొదలెడితే ఫస్ట్ డే కలెక్షన్స్ వరకు సునామీలా కొట్టుకొస్తున్నాయి అని చెప్పాలి. ఏది చూసినా పెద్ద ఖాతాలోనే, ఏ రికార్డు చూసినా పెద్ద ఒక రేంజ్ లో కొట్టుకుపోతుంది. ఆఖరికి ఈ సినిమాతో రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు కాదు, అంతకి మించి ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే, కొంతమంది ఉంటారు కదా ఏడుపు బ్యాచ్, ఎప్పుడు చూసినా మెగా ఫ్యామిలీ మీద ఏడుస్తూ బతకటం తప్ప, వాళ్ళ మీద పడి ఏదో ఒక విషం చిమ్మటం తప్ప, అలా వచ్చిన డబ్బుతో కడుపు నింపుకోవటం తప్ప ఇంకొక బతుకు లేనటువంటి సన్నాసి చేతగాని దద్దమ్మలు ఉంటారు చూసారా. వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ కమెంట్స్, ఆఖరికి ఎంతకు దిగజారంటే వీళ్ళ నిజంగా వీళ్ళ మనిషిలో వీళ్ళది ఏం బతుకో కూడా అర్థం కాదు. ఈ సినిమాని హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో తీసి అప్లోడ్ పెట్టారట. ఆలోచించండి, ఏం బతుకులరా మీవి, ఎన్ని కుట్రలు చేస్తారా. మెగాస్టార్ చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎన్నో కుట్రలు, ఆయనని మట్టి కలిపిచ్చేద్దాం, ఆయన్ని మట్టు పెట్టేద్దాం అనేటువంటి కుట్రలు కూడా చేసి, ఆయన తినే దాంట్లో కూడా కొన్ని విష పదార్థాలు కలిపినటువంటి విష సంస్కృతి ఉంది. ఆయన సినిమాల్ని తొక్కేద్దామని, ఆయన రాజకీయాల నుంచి తొక్కేద్దామనే ప్రయత్నం. ఇన్ని చేసినా కూడా మీరు విసిరే ప్రతి రాయిని ఆయన పునాదిగా చేసుకుని ఈరోజు తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా గర్వించదగ్గ హీరోగా అయ్యాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో వందల కోట్ల రూపాయలు ఒక్క హీరో ఆయన సేవా కార్యక్రమాలు చేసినటువంటిది కనిపించింది. భారతదేశంలో ఇంకొకరిని చూపించండి, అన్ని వందల కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకి ఇంకా ఇస్తానే ఉన్నారు, ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉంటాడు ఆయన. అలాంటి పరిస్థితి కనిపించింది. బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు, ఎంతో మంది కళాకారులని కరోనా టైంలో ఆదుకున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు అనాథాశ్రమాలకు, లేదంటే వృద్ధాశ్రమాలకు, వాళ్ళకి చదువు లేదంటే, వీళ్ళకి ఇది లేదంటే, వాళ్ళకి 10th క్లాస్ బాగా చదివారంటే, చదువుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. ల్యాప్టాప్లు ఇచ్చి, ఇంకొకటి ఇచ్చి, ఫోన్లు ఇచ్చి, ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆయన ఆదుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే, అతను వేరే ఎవరు ఏంటి కులం మతం ఏది చూడకుండా వాళ్ళని ఇంటికి పిలిచి గౌరవించి శబాష్ చాలా బాగా చేసావని అందిస్తుంటే ఆయన మీద పడి ఏడవటం తప్ప ఇంకొకటి రాదు. ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి దద్దమ్మలు, చేతగాని వెధవలే ఇలాంటి పనులు చేస్తారు. మీకు దమ్ము ఉంటే, జీలో దమ్ము ఉంటే డైరెక్ట్గా ఎదుర్కోండి, ఒక మంచి సినిమా తీసి ఎదుర్కోండి, రాజకీయంగా ఆయన మీద ప్రత్యర్థిగా నిలబడి ఎదుర్కోండి. అవి చేతగావు. ఆయన ఏదైనా తప్పు చేసే ఇదిగో తప్పు చేశాడు అని చెప్పి ఓపెన్గా సాక్ష్యాలతో సహా నిరూపించి అప్పుడు మాట్లాడండి. అవి చేతగావు. ఎంతసేపు దొంగలు ఎలా చేస్తారో అలాంటి పనులే, లంగా పనులు తప్ప ఇంకొకటి లేని పనికి మాలిన వెధవలు ఉంటారు చూసారా, అలాంటి ఎదవలే అలాంటి పనులు చేస్తారు. అయినా సరే ఆయన మెగాస్టార్ ఏ స్థాయిలో అయితే ఆయన సక్సెస్ అయ్యి తన సామ్రాజ్యాన్ని విస్తరించి ఈరోజు తెలుగు సినిమాకి ఒక ఆయువు పట్టుగా, ఒక ఇండియన్ సినిమాకి ఒక గొప్ప నటుడిని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో నటుడిగా రామ్ చరణ్ గారిని ఇచ్చి, ఏ స్థాయిలో ఆయన కూడా ఇంకా 70 ఏళ్ల వయసులో యంగ్ హీరోలకి ధీటుగా ఆయన కూడా సినిమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని అనగదొక్కాలనే ప్రయత్నం. ఆయన సినిమాలు వస్తే ఆయన సినిమాల్ని మాత్రం 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మి, అయ్యో బయోపిక్లు అని చెప్పి తీసి దానికి మాత్రం 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు పెట్టి ఆ టికెట్లు అమ్మించుకుని, ఎంత అంటే ఎన్ని రకాల కుట్రలు చేశారో అన్ని రకాల కుట్రలు చేశారు. చిరంజీవి గారి మీద, ఆయన తమ్ముడి మీద, ఇప్పుడు కొడుకు మీద కూడానా, వకీల్ సాబ్ మీద, బ్రో సినిమా మీద, ఉస్తాద్ భగత్ సింగ్ మీద, హరిహర వీరమల్లు మీద, ఇప్పుడు పెద్ద మీద కూడా ఈ సినిమాని థియేటర్లో పడకుండా, ఎక్కువ స్క్రీన్స్ ఆడనివ్వకుండా ఎన్ని కుట్రలు చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయినా కూడా తట్టుకుని నిలబడి ఫస్ట్ డే కలెక్షన్స్ 140 కోట్లు దగ్గర వచ్చాయి అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఆపాలనుకున్నా మీ తరం అవ్వట్లా. ఎందుకంటే కష్టపడి సినిమా చేశాడు, ప్రాణం పెట్టి సినిమా చేస్తారు వాళ్ళు. సమాజం కోసం ఏదో చేయాలనేటువంటి తపనతో నిస్వార్థంగా పనిచేసేటువంటి కుటుంబాన్ని మీరు ఎన్ని రకాలుగా తొక్కుదాం అనుకున్నా అది మీ తాత ముత్తాతల వల్లే కాల. ఇప్పుడు మీరు పీకేదే ఉంటుంది చెప్పండి. ఒకటే చెప్తున్నా, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. సినిమాని ఎన్ని రకాలుగా ఆపుదాం అనుకున్నా సినిమా కొట్టబోతుంది, ఒక రేంజ్ హిట్ ఇవ్వబోతుంది. అది
కలెక్షన్లతోనే కాదు, ఆయన యాక్టింగ్తో ఈసారి అవార్డులు కూడా కొట్టబోతుంది, రాసి పెట్టుకోండి. మీరు ఏ రకమైనటువంటి కుట్రలు చేసినా ఇక్కడ ప్రజలు అంతిమంగా తీర్పిచ్చేది. కంటెంట్ ఉంటే సినిమా ఏ రకమైనటువంటి హిట్ అందుతుందో ఇప్పుడు పెద్దితో మీరు చూస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎన్ని రకాల కుట్రలైనా చేసుకోండి. రాజకీయంగా మీకు చేతకాక, డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేక, ఆ ఫ్యామిలీ మీద ఎప్పుడు ఏదో రకంగా ఏడుస్తూ అనేది మీకు అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా చేసుకుంటానే ఉండండి. వాళ్ళ ఇది కూడా ఊడదు.